Hare Krishna Mataji and Prabhuji, please accept my humble obeisances. Let us start our session with Mangalacharan. Om Ajnanatimirandasya Jnananjana Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupah Kada Mahyam Dadati Swapadantikam Vandeham Shri Guroh Shri Yuta Padakamalam Shri Gurun Vaishnavamscha Shri Rupam Sagrajatam Sahagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padan Sahagana Lalita Shri Vishakan Vitamsha Namaum Vishnupadaya Krishna Preshtaya Bhutale Srimate Bhaktivedanta Swami Nitinamine Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvisesha Shunyavadi Paschatya Deshatharine Namo Mahavadanyaya Krishna Prema Pradayate Krishnaya Krishna Chaitanya Namne Gauratvishe Namaha He Krishna Karuna Sindho Dinabandho Jagatpate Gopesha Gopika Kanta Radha Kanta Namostute Tapta Kanchana Gaurangi Radhe Vrindhavaneshwari Vrishabhanu Sute Devi Pranamami Hari Priye वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् श्री श्री राधा मदन मोहन जी की जय श्री श्री गौर निताय की जय श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय श्रील गुरुदेव की जय श्रीमद् भगवत गीता की जय निताय गौर प्रेमानंदे हरि हरि बोल సో నిన్నటి సెషన్ లో మనం 20 సెకండ్ శ్లోక వరకు డిస్కస్ చేసాం కదా. అవును మాతాజీ 22 అయిపోయింది. 22 అయిపోయింది. అండ్ 23, 24, 25 కూడా భాష్యం చదివినట్లున్నారు కదా. మొత్తం భాష్యం చదివారా నిన్న? భాష్యం చదవలేదు మాతాజీ, అంటే శ్లోకాలు రిసైటేషన్ చేశారు. అవునా, భాష్యం చదవలేదా? ఓకే, భాష్యం చదువుదామైతే మనం ఇప్పుడు. సో శ్లోకాస్ ఆల్రెడీ మీరు రిసైట్ చేశారు కాబట్టి అనువాదం అయితే మనకి ఇక్కడ 22తో కలిపి ఉన్నది. సో మనం కలిపేసే చదువుదాము, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మోహిని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ మాతాజీ. అనువాదం చదువుతారా మాతాజీ? చదువుతాం మాతాజీ. చదవండి. అనువాదంపై శ్రీల ప్రభుపాద్కి జై. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పాండుపుత్ర, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వానిని ద్వేషింపని వాడును, మరియు అవి లేనప్పుడు వానిని ఆకాంక్షింపబడిన వాడును. ప్రకృతి గుణములే పనిచేయుచున్నవని ఎరిగి వాని ద్వారా కలుగు ఈ ప్రకాశాదులయందు నిశ్చయత్వమును మరియు స్థిరత్వమును కలిగిన ఉదాసీనుడైన ఆధ్యాత్మిక స్థితి యందే నెలకొనియుండు వాడును. తన ఆత్మయందే ప్రతిష్ఠుడై సుఖ దుఃఖములను సమానముగా భావించుడు వాడును. మట్టి ముద్ద, రాయి, బంగారమును
సమదృష్టితో వీక్షించిన వాడును, ప్రియాప్రియములందు సమముగా వర్తించుడు వాడును, నిందాస్థితుల యందు మానముల యందు సత్యమును నిలుచు ధీరుడును, సమత్వమును సమత్వమును నిలుచు ధీరుడును, శత్రుమిత్రులను సమముగా చూచువాడును, భౌతిక కర్మములన్నింటినీ విడిచివాడును అగు మానవుడు ప్రకృతి త్రిగుణములను అధిగమించు వాడగు చెప్పబడును. హరే కిషన్ కృష్ణ. ప్రభుజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కిషన్ ప్రభుజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే చదువుతాను. కృష్ణ. చదవండి. అర్జునుడు 3 ప్రశ్నలను ముందుంచగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వానికి ఒకదాని తర్వాత ఒకదానికి సమాధానములు చెప్పుచున్నాడు. గుణాతీత స్థితి యందు నెలకొనిన మానవుడు ద్వేషమును కలిగి ఉండడనియు మరియు దేని కొరకు ప్రాకులాడనియు తొలుత శ్రీకృష్ణుడు ఈ శ్లోకములందు సూచించుచున్నాడు. జీవుడు భౌతిక దేహమును దాల్చి ఈ భౌతిక ప్రపంచమునందు వసించినప్పుడు ప్రకృతికి సంబంధించిన త్రిగుణములలో ఏదియో ఒక దానిని ఆధీనమునందున్నట్లు తెలుసుకొనవలెను. దేహము నుండి విముక్తుడైనప్పుడే అతడు భౌతిక ప్రకృతి గుణముల బంధముల నుండి కూడా విముక్తుడవను. కానీ భౌతిక దేహము నుండి బయటపడనంత వరకు అతడు ఉదాసీనుడై వర్తింపవలెను. అప్రయత్నముగాని దేహాత్మ బుద్ధిని విస్మరించుతున్నట్లుగా అతడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నిలపడవలెను. దేహాత్మ బుద్ధి భావనలో మానవుడు కేవలము ఇంద్రియ తృప్తి కొరకే వర్తించును. కానీ ఆ చైతన్యము శ్రీకృష్ణుని వైపునకు మరలినప్పుడు ఇంద్రియ తృప్తి కార్యములు అప్రయత్నముగానే నిలిచిపోవును. వాస్తవమునకు జీవునకు ఈ భౌతిక శరీరావసము కానీ భౌతిక దేహానిర్దేశములను అంగీకరింపనవసరము కానీ లేదు. దేహం నందలి భౌతిక గుణములు వర్తించుతూనే ఉండును. కానీ జీవాత్మ ఆధ్యాత్మికముగా స్వరూపముగా అట్టి కర్మలకు అతీతుడుగా నుండును. కానీ అతడు ఇట్లు కర్మలకు అతీతుడుగా ఉండగలడు. వాస్తవం మనకు అతడు దేహమును అనుభవింపవలెన కోరికను కానీ దాని నుండి బయటపడవలెనని వాంఛను కానీ కలిగి ఉండడు. ఆ విధంగా ఆధ్యాత్మిక స్థితి యందు నిలుచుట ద్వారానే భక్తుడు సహజముగానే విముక్తుడగును. భౌతిక ప్రకృతి త్రిగుణములు ప్రభావం నుండి బయటపడుటకు అతడు ప్రత్యేకించి ప్రయత్నింపన అవసరం లేదు. కంటిన్యూ చేయడం మాతాజీ. చదివేసేయండి. అట్టి త్రిగుణాతీత స్థితి యందు నెలకొనిన వాని కర్మలకు సంబంధించినదే తరువాతి ప్రశ్న. భౌతిక భావన స్థితి యందున్నవాడు దేహమునకు లభించడి గౌరవ అగౌరవములచే కలత నొందినను, త్రిగుణాతీత స్థితి యందుండువాడు అట్టి మిథ్యా గౌరవములచే కలత నొందడు. అతడు కృష్ణ చైతన్యమున తన విద్యుక్త ధర్మములను నిర్వర్తించుతూ ఇతరులు తనను గౌరవింతురా లేక అగౌరవింతురా అనే విషయమును పట్టించుకొనడు. కృష్ణ చైతన్యమున తన విద్యుక్త ధర్మ నిర్వహణకు అనుకూలమైన వానిని అతడు అంగీకరించును. అట్లు కానిచో రాయి లేక బంగారము మరియు ఇతర భౌతిక వస్తువులతోనూ అతనికి అవసరం లేదు. తన కృష్ణ భక్తిని కొనసాగించుటకు తోడ్పడు ప్రతి వ్యక్తిని అతడు ఆప్తమిత్రుడిగా భావించును. అదేవిధంగా శత్రువు అన్నబడవాని కూడా ద్వేషింపడు. అతడు భౌతిక జీవితంతో తనకెట్టి సంబంధం లేదని సంపూర్ణంగా ఎరిగి ఉండుటచే అతడు సమబుద్ధి కలవాడై సర్వమును సమాన స్థితిలో కాంచును. తాత్కాలిక సంచలనములు మరియు కలతల పరిస్థితిని ఎరిగి ఉండుటచే అతడు సాంఘిక రాజకీయ సంఘటనలచే ప్రభావితుడు కాజాలడు. తన కొరకై అతడు ఎట్టి ప్రయత్నములను చేయడు. కానీ శ్రీకృష్ణుని కొరకై దేనినైనను చేయుటకు యత్నించును. ఇట్టి ప్రవర్తన చేతనే అతడు వాస్తవముగా గుణాతీత స్థితి యందు ప్రతిష్ఠితుడగును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. సో అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది మీకు ఐడియా ఉందా? అర్జున ఏం క్వశ్చన్స్ అడిగారు? విఘ్నాలకు అతీతంగా ఉండే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రవర్తన ఏంటి, అసలు ఎలా అతీతంగా ఉండాలి చెప్పమని అర్జునుల వారు కృష్ణుని అడుగుతారు. కరెక్ట్. సో త్రిగుణాలకి అతీతంగా ఉండడం అంటే గుణాతీత. గుణాలకి అతీతంగా ఉండే వాళ్ళని గుణాతీత అంటారు. సో గుణాతీత యొక్క లక్షణాలు ఏంటి, ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది, అండ్ అసలు ఎలా మనం గుణాతీతమైన స్థితిలోకి వెళ్ళాలి అని అర్జున అడిగిన క్వశ్చన్స్ కి కృష్ణ ఒక్కొక్క దానికి ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. సో ఫస్ట్ గుణాతీత యొక్క లక్షణాలు ఏంటి అన్నదానికి 22లో చెప్తారు. అండ్ ఆయన స్వభావం ఎలా ఉంటుంది, ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నదానికి 23 నుండి 25 వరకు చెప్తారు శ్లోకాస్ కృష్ణ. అండ్ గుణాతీత స్థితిలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అన్నదానికి ఆన్సర్ 26th శ్లోకాలో చెప్తారు. నెక్స్ట్ మనం డిస్కస్ చేసే శ్లోకాలో వస్తుంది. ఓకే. సో అసలు గుణాలకి ఎందుకు చిక్కుకొని పడి ఉన్నాం మనము చెప్పగలరు ఎవరైనా? భౌతిక మాయ మూలంగా. కరెక్ట్.
మనము ఆధ్యాత్మికమైన జీవులం. మనందరం కూడా ఆత్మలం, భగవంతుని యొక్క స్వరూపులం, సచ్చిదానంద స్వరూపులమే మనం కూడా. అయినప్పటికీ కూడా ఈ భౌతిక జగత్తులోకి రావడం వల్ల, ఈ భౌతిక జగత్తులోకి రాగానే త్రిగుణాల ప్రభావం అనేది ఆ జీవుని పైన పడుతుంది. సో త్రిగుణాల ప్రభావం పడడం వల్ల ఫస్ట్ ఆయన చేసే తప్పిదం ఏంటి అంటే, ఏదైతే అతను కాదో దానితో గుర్తించుకోవడం అనేది మొదలవుతుంది. ఎలా గుర్తించుకుంటారు? ఏది మనం కాదు, ఏది మనం దాంతో గుర్తించుకుంటున్నాం చెప్పండి. దేహాత్మ భావంతో గుర్తించుకుంటారు. కరెక్ట్. దానికోసం సో సో ఆత్మ కిందకి పడిపోయింది. మన ఆధ్యాత్మిక జగత్తులో ఉండాల్సిన మనం అందరం కూడా ఇక్కడికి పడిపోయాం, భౌతిక జగత్తులోకి పడిపోయాం. పడిపోగానే ఈ భౌతిక జగత్తు యొక్క నేచర్ ఏంటి అంటే త్రిగుణాలు అనేవి ఉంటాయి, అవి బంధిస్తాయి అన్నమాట జీవుడిని. సో జీవుడు ఇక్కడికి రాగానే ఈ దేహాత్మ భావనలోకి వచ్చేస్తాడు. ఐడియల్ గా మనం దేహం కాదు. మనం ఎన్నిసార్లు ఎంతమంది మన కళ్ళ ముందు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా మనం దేహం కాదు, మనం ఆత్మ అనేది మనకు ఒక శ్మశాన వైరాగ్యం లాగా కలిగి ఉంటుంది. చాలా మంది కలిగి ఉంటుందా లేదా చెప్పండి? ఎంతో మందిని చూసుంటాం మనం. ఆ టైంలో అనిపిస్తుంది లేనిపోని పట్టింపులు పంతాలు పెట్టుకొని జీవితాన్ని మనం ఇది చేసేసుకుంటున్నాము. రిలేషన్స్ ని మంచిగా చూసుకోవాలి, ఏమో ఎంతకాలం ఉంటామో తెలియదు, ఉన్నంత కాలం మంచిగా ఉండి ప్రశాంతంగా ఉండి వెళ్ళిపోవాలి అని ఆ టైంలో మనకి అనిపిస్తుంది. సో అదేంటంటే శ్మశాన వైరాగ్యం అనమాట. సో అప్పుడు భావన ఏం కలుగుతుందంటే, ఓకే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని, నేను వీలైనంత నలుగురితో మంచిగా ఉండి నా పని అనేది పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి అని ఆ భావన కలుగుతుంది. బట్ ఒక్కసారి మళ్ళీ ఒక 2-3 రోజులు గడిచాక ఆ భావన అలానే నిలకడగా ఉంటుందా మనకి? అది మళ్ళీ పోతుంది అనమాట. మళ్ళీ నార్మల్ యథాతథం అయిపోతుంది. మనం మళ్ళీ నన్ను ఇలా అంటారా, నన్ను అలా చేస్తారా అని మళ్ళీ దేహాత్మ భావనలోకి పడిపోతాం. అసలు ద్వంద్వాల ప్రభావం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే, మన యొక్క చేతన దేహాత్మ భావనలో ఉన్నప్పుడే ద్వంద్వాల ప్రభావం అనేది ఉంటుంది. ఒకవేళ మన చేతన ద్వంద్వాల ప్రభావం నుండి బయట పడగలిగింది అంటే, ఈ గుణాల నుండి బయట పడగలిగింది అంటే ఇంక మనకి ద్వంద్వాలు అనేవి ఇంపాక్ట్ చేయవన్నమాట, మనకి ప్రభావం చూపించారు. మీరు గుర్తున్నట్లయితే ఎప్పుడైతే అర్జున భగవంతునికి శరణాగతి పొందుతారో అర్జునుడు, మొదట కృష్ణ తిడతారు అర్జునుడిని. ఏం తిడతారంటే, అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞా వాదాంశ భాషసే గతాసు న గతాసుంశ్చ నాను శోచంతి పండితాః. ఏమంటారు? ఒక పండితుడైన వాడు, తెలివైన వాడు దేహంతో ఉన్న వారిని, దేహాన్ని విడిచిన వారిని ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ఒక ధీరుడు పండితుడు ఇద్దరికి కూడా మోహాన్ని చెందడు, ఆయన సమస్థితిలో ఉంటారు. మళ్ళీ తర్వాత 2.13 ఏం చెప్తాం మనము? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణ ముఖ్యతి. సో ఒక స్థితి నుండి ఒక స్థితికి వెళ్తున్నప్పుడు ధీరుడు అనేవాడు మోహం చెందడు. అలానే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతున్నా కానీ ఆత్మ, ధీరుడు అనేవాడు మోహం చెందడు అని అంటున్నారు. సో ధీరుడు స్థితిలో ఎవరుంటారు అంటే, ఆత్మ భావనలో స్థిరంగా నిలకడగా నిలబడిన వాడే ధీరుడు అని చెప్పి అక్కడే చెప్పేశారనమాట కృష్ణ. సో బేసిక్ గా మనలో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఈ భౌతిక జగత్తులోకి వచ్చాక త్రిగుణాల ప్రభావంలో చిక్కుకుపోతాం కాబట్టి మనము ఈ దేహాత్మ భావనలో ఉండడం వల్ల, ఈ త్రిగుణాల ప్రభావం వల్ల మనం ద్వంద్వాలకి లోనవుతూ ఉంటాం. ఓకే, సో ఆ ద్వంద్వాలకి లోనవడం వల్లనే మనము సుఖం వస్తే ఆనందం పడుతున్నాం, పొంగిపోతున్నాం, దుఃఖం వస్తే బాధపడిపోతున్నాం. ఇవాళ సమ్మర్ ఉంది మనకి, బాగా ఏసీ వేసుకుంటే మనకి తృప్తిగా హాయిగా ఉంటుంది, అవునా కదా చెప్పండి? అదే ఎండలో బయటికి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది? మనకి చాలా కష్టంగా ఉంటుంది. మాతాజీ ద్వంద్వాలు అంటే సుఖ దుఃఖాలు మాతాజీ? సుఖ దుఃఖాలు, శీత ఉష్ణాలు, మాన అపమానాలు, లాభ నష్టాలు రెండు ఆపోజిట్స్ అన్నమాట మాతాజీ. ఒకటేమో మనకి బాగా నచ్చేది ఉంటుంది, ఒకటేమో మనకి నచ్చనిది ఉంటుంది. సో మిత్రువు, శత్రువులు. మిత్రుడు అంటే మనకి చాలా ప్రియంగా ఉంటారు, శత్రువు అంటే మనకి వద్దు అయినా అని అనుకుంటూ ఉంటాం. సో మానం అంటే మనకి ఎవరైనా మర్యాదిస్తే మనం చాలా సంతోషపడుతూ ఉంటాం, అవమానం చేస్తే మనం కృంగిపోతూ ఉంటాం. మీరు గమనించండి, ఇవి ఏవైనా కానీ, ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం, లాభం వచ్చింది, మనం చాలా సంతోషిస్తాం. లేదు మనం ఎక్కడైనా పెట్టుబడి పెట్టాం, నష్టం వచ్చేసింది, చాలా బాధపడిపోతూ ఉంటాం. సో ఒక పని చేయడం మొదలు పెట్టాం, సక్సెస్ వచ్చింది, సంతోషిస్తాం, విఫలం వచ్చింది, బాధపడిపోతూ ఉంటాం. ఈ రెండు ఎందుకు జరుగుతున్నాయి? సుఖ దుఃఖం, లాభ నష్టం, మానాపమానం, సక్సెస్ ఫెయిల్యూర్, శీత ఉష్ణం, ఇవన్నీ ప్రభావం ఎందుకు ఉంటుంది అంటే ఒక్కటే రీజన్, మనం కాని దాంతో మనల్ని మనం గుర్తించుకుంటున్నాం కాబట్టే ఈ ప్రభావం మన పైన ఉంటుంది. కాని దానితో అంటే ఏంటి? ఒకటి ఈ స్థూల శరీరంతో, రెండు సూక్ష్మ శరీరంతో. ఇప్పుడు చూడండి,
మనకి శీత ఉష్ణం అనేది మన శరీరం పైన ప్రభావం చూపిస్తుంది, అవునా కదా? మనం బయట ఎండలోకి వెళ్ళామనుకోండి, మన శరీరం పైన ఎండ పడి, ఇప్పుడు ఏప్రిల్ మేలో బాగా ఎక్కువ ఎండలు ఉంటాయి, బయటికి వెళ్ళగానే ఆ వేడి మనకి తగిలి శరీరం పైన వేడి మనం ఫీల్ అవుతూ మనం కష్టం ఫీల్ అవుతాం. అదే ఏసీలోకి వస్తే ఆ శరీరానికి చల్లదనం తగిలి హాయిగా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇది మనకి గ్రాస్ లెవెల్లో స్థూలంగా ఫీల్ అవుతూ ఉంటాం. రెండోది ఏంటి అంటే సటిల్ లెవెల్లో సూక్ష్మంగా కూడా ఈ ద్వంద్వాలు మన పైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మాన అవమానంలో నేను వచ్చి ఇప్పుడు మీలో ఎవరినైనా మంచిగా పొగిడాను అనుకోండి, మీకు ఫిజికల్ శరీరానికి ఏమన్నా తేడా వస్తుందా అక్కడ? అంటే స్థూల శరీరానికి ఏమన్నా మార్పు వస్తుందా? కాదు. లేదు మాతాజీ. కానీ ఎవరు సంతోషిస్తారు, ఎవరు తృప్తి పొందినట్లు ఫీల్ అవుతుంటారంటే అక్కడ సూక్ష్మ శరీరం అనేది అక్కడ సంతోషపడుతూ ఉంటుంది అనమాట. నా గురించి గొప్పగా చెప్పారు, నా గురించి మాట్లాడారు, నేను గొప్ప అని చెప్పి నేను ప్రూవ్ చేసుకున్నాను అని చెప్పి ఎవరు పొంగిపోతూ ఉంటారు అక్కడ? సూక్ష్మ శరీరం అనేది, అంటే మన మనస్సు పొంగిపోతూ ఉంటుంది. అలా కాదు, నేను ఇక్కడ వచ్చేసి తిట్టాను, ఏంటి మాతాజీ మీరు ఆ మాత్రం చేయలేరా, అది ఇది అని చెప్పి తిట్టేశాను అనుకోండి, సో ఎవరు బాధపడుతూ ఉంటారు అక్కడ? సూక్ష్మ శరీరం, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో బేసిక్ గా మనం స్థూల శరీరమా, మనం ఈ శరీరమా? కాదు. 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 మనం సూక్ష్మ శరీరమా? మనస్సు బుద్ధి అహంకారం కాదు మాతాజీ. మనం ఏంటి చెప్పండి? ఆత్మలం. మనం ఆత్మ, సూక్ష్మ శరీరం కాదు, మనం ఆత్మ. ఓకే, సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ. ఆత్మ పైన ఒక కవరింగ్ ఏంటంటే సూక్ష్మ శరీరం, ఇంకొక దానిపైన కవరింగ్ ఏంటి అంటే ఈ స్థూల శరీరం అన్నమాట. సో ఆత్మ ఇక్కడ ఉంది, దానిపైన మనకి మనస్సు బుద్ధి అహంకారం అని ఒక కవరింగ్ ఉంది, దానిపైన మనకి ఈ భూమి అగ్ని వాయువు జలము ఆకాశంతో చేయబడిన ఈ పంచభూతాలతో చేయబడిన ఈ శరీరం అనేది ఇంకొక కవరింగ్ ఉంది. సో ద్వంద్వాలు ఎంతవరకు తాకుతాయంటే బయట ఉన్న స్థూల శరీరాన్ని తాకుతాయి, లేదా లోపల ఉన్న సూక్ష్మ శరీరాన్ని తాకుతాయి. కానీ ద్వంద్వాల ప్రభావం ఎక్కడి దాకా వెళ్ళదు అంటే ఆత్మ మాత్రం ద్వంద్వాలకు ఎప్పుడు అతీతంగా ఉంటుంది. అర్థమైందా? సో మన చుట్టూ 2 కవరింగ్స్ ఉన్నాయి. ద్వంద్వాలు ఎంతవరకు తాకుతాయంటే ఫిజికల్ గా, అంటే భౌతికంగా వచ్చే ద్వంద్వాలు మన యొక్క స్థూల శరీరాన్ని తాకుతాయి. లేదు, మన మనస్సు దాకా వెళ్ళే ద్వంద్వాలు, లేదన్నా లాభం పొందాము, నష్టం పొందాము, అవమానం వచ్చింది, మానం రెస్పెక్ట్ వచ్చింది, లేదు ఏదైనా సక్సెస్ వచ్చింది, ఫెయిల్యూర్ వచ్చింది, అవి ఎంతవరకు రీచ్ అవుతాయంటే లోపల ఉన్న సూక్ష్మ శరీరానికి, అంటే మనస్సు బుద్ధి అహంకారం దాకా రీచ్ అవుతాయి. కానీ ఏ ద్వంద్వమైనా కానీ ఆత్మస్థరం దాకా రీచ్ అవ్వగలదా? ఆలోచించండి. ఫలాంది వస్తే ఆత్మ సంతోషిస్తుంది, ఫలాంది పోతే ఆత్మ బాధపడుతుంది అనే లెవెల్లో ఏదైనా ద్వంద్వం ఉంటుందా మనకి? లేదు. సో బేసిక్ గా ప్రాబ్లం ఇక్కడ ఉందన్నమాట. మనం మనగా గుర్తించుకోకుండా మనం మన పైన ఉన్న కవరింగ్స్ గా గుర్తించుకుంటున్నాం కాబట్టి ద్వంద్వాల ప్రభావం మన పైన పడుతుంది. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా మాతాజీ? ఒకసారి అంటే భౌతిక శరీరానికి ఏటి వర్తిస్తుంది, సూక్ష్మ శరీరానికి ఏటి వర్తిస్తుంది ఒకసారి చెప్పండి మాకు. భౌతిక శరీరానికి వర్తించేది భౌతికంగా వచ్చే ఎలిమెంట్స్ ప్రభుజీ. అంటే ఇప్పుడు నేను ఎండలోకి వెళ్ళాను, ఉష్ణం ఉంది, ఆ ఉష్ణం అనేది నా ఇంద్రియాలకు తగులుతుంది, నా చేతులకి కాళ్ళకి మొహానికి వేడి తగులుతుంది. సో దానివల్ల నేను కొంచెం సఫరింగ్ ఫీల్ అవుతాను. అదే నేను ఏసీ రూమ్ లోకి వచ్చాను, సో ఆ చల్లదనం నాకు తగులుతుంది, నాకు హాయిగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. అదే చలికాలం అనుకోండి, చలికాలంలో ఉన్నప్పుడు ఏమైతుంది, చలి తగిలినప్పుడు మనకి కష్టంగా అనిపిస్తుంది. అదే కొంచెం వెచ్చదనంలో కొంచెం హాయిగా స్వెటర్ వేసుకొని ఉన్నాం అనుకోండి, మనకి తృప్తిగా ఉంటుంది. ఇది దేని వల్ల జరుగుతుంది? ఇలాగ ద్వంద్వాల ప్రభావం దానిపైన ఎలా ఉంటుంది, మనపైన ఎలా ఉంటుంది అంటే ఈ స్థూల శరీరం వరకు ఆ ద్వంద్వాలు అనేవి మనం ఇంపాక్ట్ ఫీల్ అవుతున్నాం. మనం ఈ శరీర భావనలో ఉన్నాం కాబట్టి ఆ ద్వంద్వాల ఇంపాక్ట్ ఫీల్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్థూల శరీరం వరకు ద్వంద్వాల్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఎండలోకి వెళ్లకుండా మనం కొంచెం గొడుగేసుకొని వెళ్ళడం కానీ, లేదంటే ఏదన్నా క్యాబో ఆటోనో బుక్ చేసుకొని ఎండ తగలకుండా వెళ్ళడం కానీ, లేదంటే కొంచెం ఏసీలో ఉండడం కానీ, లేదు చలికాలంలో అయితే ఒక స్వెటర్ వేసుకొని ఉండడం కానీ, సో ఆ చలి తగలకుండా కొంచెం అన్ని క్లోజ్ చేసుకొని కొంచెం వెచ్చదనం మెయింటైన్ చేసుకోవడం, ఇట్లా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. స్థూల శరీరం వరకు వచ్చింది అనుకోండి, స్థూల శరీరం వరకు ప్రొటెక్షన్ ఉంది. సూక్ష్మ శరీరం వరకు వచ్చింది అనుకోండి, సటిల్ బాడీ వరకు, మాన అవమానాలు మన చేతిలో ఉంటాయా చెప్పండి? ఉండవు. సుఖ దుఃఖాలు మన చేతిలో ఉంటాయా? ఉండవు. లాభ నష్టాలు మన చేతిలో ఉంటాయా? ఉండవు. మనం ఏమన్నా అక్కడ చేయగలమా? మనం ఒక్కోసారి ఎంత చేసినా కూడా దాని ప్రభావానికి గురవ్వాల్సి వస్తుంది. సో మనం ఏం చేస్తున్నామంటే అక్కడ మన మనస్సుతో మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం కాబట్టి ఆ ద్వంద్వాల ప్రభావంలో మునిగిపోతున్నాము. బట్ ఎప్పుడైతే ఒక వ్యక్తి మనస్సు బుద్ధి అహంకారంతో కాకుండా
ఆయన నేను ఆత్మ అనే స్థరంలో ఐడెంటిఫై చేసుకోవడం, ఆయనని ఆయన గుర్తించుకోవడం మొదలు పెడతారో, మానం వస్తే ఏంటి, అవమానం వస్తే ఏంటి, నేను అసలు ఆ మనస్సుని కానే కాదు కదా, నేను ఆత్మని. పోనీ భగవంతుడు ఏమన్నా చెప్తున్నారా, నువ్వు మానం వస్తేనే నిన్నందరూ రెస్పెక్ట్ చేసి నువ్వు ఆహా ఓహా అని నువ్వు పొగిడించుకుంటేనే నువ్వు నా భక్తికి అర్హుడవు అని భగవంతుడు ఏమన్నా చెప్తున్నారా మనకి? చెప్పట్లేదు. నువ్వు పెట్టిందల్లా బంగారం అయ్యి, నువ్వు పెట్టిందల్లా నీకు మంచి రిటర్న్స్ వస్తేనే నువ్వు నా భక్తి చేయడానికి అర్హుడవు అని భగవంతుడు ఏమన్నా చెప్తున్నారా? లేదు. సో మనం ఏదైతే ద్వంద్వాలుగా ఫీల్ అవుతున్నామో అది ఆత్మస్థరం దాకా వెళ్ళట్లేదు. అసలు ఆత్మస్థరంలో వాటి ప్రభావం లేనే లేదు. ఆత్మకి కావాల్సింది ఒకే ఒక్కటి ఏంటి అంటే భగవత్ సేవ. భగవంతునితో దాని కనెక్షన్ అనేది ఆత్మకి కావాలి. సో భగవంతునితో కనెక్షన్ అనేది ఎటువంటి స్థితిలో అయినా మనం చేసేలాగా భగవంతుడు సౌకర్యాన్ని మనకి ఇచ్చారా లేదా చెప్పండి? నా దగ్గర ధనం లేదు, ఐశ్వర్యం లేదు, బట్ ఒక చిన్న గ్లాస్ లో ఇంత వాటర్ పెట్టి భగవంతునికి అర్పిస్తే, ప్రేమతో అర్పిస్తే భగవంతుడు తీసుకోనన్నాడా? తీసుకుంటారు. ఒక చిన్న పువ్వు, బయట పూసిన పువ్వు తీసుకొచ్చి భగవంతుని పాదాల దగ్గర ప్రేమగా పెడితే భగవంతుడు దాన్ని అంగీకరించడా? అంగీకరిస్తాడు. 2 అట్టిపళ్ళు తెచ్చి భగవంతుని పాదాల దగ్గర పెడితే భగవంతుడు దాన్ని స్వీకరించడా? సో అష్టైశ్వర్యాలు ఉంటేనే నువ్వు నా ఆరాధన చేయగలవు అని చెప్తే మనకి ఈ ద్వంద్వాల ప్రభావం మనం తీసుకోవాలి. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు నాతో కనెక్ట్ అవ్వాలి అని కోరిక నీ దగ్గరుండి నువ్వు చేసే చిన్న ప్రయత్నమైనా చాలు నన్ను కలిపేస్తుంది అది అని చెప్తున్నప్పుడు ద్వంద్వాల ప్రభావం ఆత్మస్థరం దాకా రీచ్ అవుతున్నట్టా లేదా చెప్పండి? అవ్వట్లేదు. బట్ మనం ఎందుకు బాధపడుతున్నామంటే మనము ఆత్మగా కాకుండా మనము మనస్సుతో మనల్ని ఐడెంటిఫై చేసుకుంటున్నాం, గుర్తించుకుంటున్నాం కాబట్టి బాధపడుతున్నాం. సో గుణాతీతుని యొక్క లక్షణాలు ఏంటి, ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఆయన మనస్సుతో ఐడెంటిఫై చేసుకోరు. ఓకే, ఎవరైనా ఓ అని పొగిడినా ఆయన పొంగిపోరు, ఎవరైనా నువ్వు అసలు పనికిరాని వాడివి, అధముడివి అని చెప్పినా ఆయన కృంగిపోడు. ఆయన ఒక్కటే అనుకుంటారు, నేను ఎంతో పాపాలు చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను, అయినప్పటికీ కూడా భగవంతుడు నాకు ఈ మానవ జన్మ ఇచ్చారు, నేను ఈ మానవ జన్మని సార్థకత చేసుకోవడానికి భగవత్ సేవ చేసుకోవాలి అంతే. ఆయన ఫోకస్ ఎప్పుడు కూడా ఆ స్థరంలోనే ఉంటుంది, స్పిరిచువల్ గా ఉంటుంది, ఆధ్యాత్మికంగా ఉంటుంది. కాబట్టి ద్వంద్వాల ప్రభావం ఆయనని అంటదు. లేదు, ఈ భావన మనకి లేదు అంటే మాత్రం ఎటువంటి స్థితిలో ఎంత మంచి ధార్మికంగా ఉన్నప్పటికీ కూడా, భగవంతునితో కనెక్షన్ లేదు, ధార్మికంగా ఎంత బ్రతికినా కూడా ద్వంద్వాల ప్రభావంలో ఉండాల్సిందే మనం. ఈ భౌతిక జగత్తు సృష్టి అలా ఉంది. సో భౌతిక జగత్తులో ఉన్నా కూడా భౌతిక జగత్తు ప్రభావం మన పైన పడకుండా ఉండాలి అంటే ఒకటే స్థితి ఏంటి అంటే మనం ఆత్మస్థరంలో నిలిచి ఆత్మస్థరంలో చేయాల్సిన పనులు చేసినప్పుడే మనం గుణాలకి అతీతంగా వెళ్ళగలుగుతాము. మన బిహేవియర్ అలా ఉంటుంది. మీకు సనాతన గోస్వామి దగ్గర ఒక టచ్ స్టోన్ ఉంటుంది తెలుసా? ఎప్పుడైనా విన్నారా? టచ్ స్టోన్ అంటే ఏంటంటే చింతామణి అన్నమాట. చింతామణి అంటే ఏంటంటే ఆ చింతామణితో ఏ లోహాన్ని తాకినా కూడా ఆ లోహం బంగారంగా మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ బాటిల్ ఉంది, నా దగ్గర చింతామణి ఉంది అనుకోండి, ఆ చింతామణిని తెచ్చి ఈ బాటిల్ కి తగిలిచ్చానంటే ఈ బాటిల్ మొత్తం బంగారపు బాటిల్ అయిపోతుంది. దాన్ని చింతామణి అంటారు. అయితే సనాతన గోస్వామి ఏం చేశారంటే దాన్ని తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేశారు. నాకెందుకు దాంతో సంబంధం ఏంటి, నాకు కావాల్సింది హరినామము. చింతామణి ఉంటే నా దగ్గర ఏంటి, వజ్ర వైడూర్యాలు ఉంటే నా దగ్గర ఏంటి, ఇంకేదైనా ఉంటే నా దగ్గర ఏంటి, ఏం సంబంధం? అది కేవలం శరీరానికి మాత్రమే సంబంధించింది. నాకు ఇవన్నీ ఒక మట్టి ముద్దతో, వేస్ట్, ఒక స్క్రాప్ తో సమానమని తీసుకెళ్లి చెత్త బుట్టలో వేయగలిగారు. ఆయన ఎలా చేయగలిగారు దాన్ని? కేవలం ఆయన ఆత్మస్థరంలో నిలిచారు కాబట్టి అలా చేయగలిగారు. సో తర్వాత ఒక వ్యక్తి వస్తారనమాట ఆయన దగ్గరికి. యాక్చువల్గా నన్ను లార్డ్ శివ మీ దగ్గరికి పంపించారు, మా అమ్మాయికి పెళ్లి చేయాలంటే చాలా ధనం కావాలి కదా, నేను లార్డ్ శివాకి చాలా పూజ చేస్తే నాకు లార్డ్ శివ కనిపించి చెప్పారు, సనాతన గోస్వామి దగ్గర చింతామణి ఉంది, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సినంత ధనాన్ని తీసుకో, నీ కూతురు పెళ్లి చేసుకో అని చెప్పారు. అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను అంటే ఆయన అంటారు, సనాతన గోస్వామి అంటారు అనమాట, అక్కడ దగ్గరలో ఒక చెత్తబుట్టు ఉంది, అందులో ఉంది, వెళ్ళి తీసుకో అని అంటారు. ఆయన ఏంటబ్బా చెత్తబుట్లో వేసారని చెప్పి వెళ్ళి చూడగానే నిజంగా చింతామణి కనిపిస్తుంది. ఆయన పరిగెత్తుకుంటా చింతామణి తీసుకొని థ్యాంక్ యూ అంటే కృతజ్ఞతలు చెప్పేసి సరే నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళడం మొదలు పెట్టారు. అయితే కొంత దూరం వెళ్ళాక ఆయన ఆలోచన మొదలైందనమాట, ఇంత విలువైన చింతామణి, ఏది తాకితే దాన్ని బంగారంగా మార్చే చింతామణిని చెత్తబుట్టలో పడేశారు అంటే సనాతన గోస్వామి దగ్గర ఇంతకన్నా విలువైనది ఏదో ఉంది, అది నేను పొందాను అంటే నాకు ఇంకా బెనిఫిట్ దొరుకుతుంది కదా అని చెప్పి అనుకుంటారనమాట.
మళ్ళీ పరిగెత్తుకుంటూ వెనక్కి వస్తారనమాట. ఎంత దూరం వెళ్ళారో మళ్ళీ ఆ దూరం అంతా వెనక్కి వచ్చి సనాతన గోస్వామి దగ్గర అడుగుతారు. నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఇంత విలువైంది మీరు ఇలా చిత్తబుట్టలో పడేసారే, మీ దగ్గర ఇంక ఇంతకన్నా ఏదో విలువైంది ఉంది, అది నాకు కావాలి అంటారు. అప్పుడు సనాతన గోస్వామి నవ్వి చెప్తారనమాట, మళ్ళీ దీన్ని అక్కడ గంగలో పడేసేసి నువ్వు చక్కగా స్నానం చేసిరా, నా దగ్గర ఉన్న విలువైంది నీకు ఇస్తాను అని చెప్పి ఆయనకి హరినామాన్ని ఇస్తారనమాట అప్పుడు. సో ఈ భౌతికంగా దొరికే ఏవైనా బంగారం గాని వజ్రాలు గాని ఎంత విలువైనవైనా కానీ హరినామంతో అసలు పోల్చగలమో ఆలోచించండి. పాస్ట్ టైం చూస్తే పోల్చలేమన్నమాట. సో హరినామం ముందు ఇవన్నీ దిగదుడిపే. రేపు పొద్దున ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత మర్యాద ఉన్నా, ఎంత ఫేమ్ ఉన్నా, ఎంత ప్రజా పలుకుబడి ఉన్నా, ఏమున్నా గానీ ఒక్కసారి మనం ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంటే మనతో ఏదన్నా వస్తుందా? నథింగ్. ఏది అంటే ఏది రాదు మనతో. సో మనతో వచ్చేది ఏదన్నా ఉంది అంటే మనం చేసుకున్న భక్తి మాత్రమే మనతో వస్తుంది. ఆ భక్తి సుకృతి మాత్రమే మనకి తోడుగా వస్తుంది. అదే మనకి ఫ్యూచర్ లో మనకి మంచి గతులు తీసుకురావడానికి అదే మనకి దోహదపడుతుంది. సో దానిపైన మనం ఫోకస్ అనేది చేయాలి. సో బేసిక్ గా ఏంటి అంటే ఇందాక మనం పర్పోట్లో భాష్యంలో చదివినట్లు ఒక మట్టి ముద్దని, ఒక బంగారపు వస్తువుని అన్నిటినీ కూడా ఆయన సమానంగానే చూస్తారు అనేది మనం చదివినప్పుడు మనకు అనిపిస్తుంది అది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి. ఎలా పాసిబుల్ అవుతుంది అంటే బంగారమైన, మట్టి ముద్దైన, మానమైన, అవమానమైన, లాభమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన కేవలం స్థూల శరీరం, సూక్ష్మ శరీరం దాకే అవి ప్రభావం చూపుతాయి. ఆత్మస్తరంలో అవి ఏమి ప్రభావం చూపలేవు అని ఎవరైతే తనని తను ఆత్మగా గుర్తించుకుంటారో ఆ వ్యక్తి మాత్రమే గుణాలకి అతీతంగా ఉండగలరు. అందుకనే ఆయన నేచర్ అనేది ఈ ద్వంద్వాలకి అతీతంగా ఉంటుంది. అర్థమైందా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మాతాజీ ఇప్పుడు చెప్పండి మాతాజీ. ఇప్పుడు అంటే ఈ ద్వంద్వాలు, అన్ని ద్వంద్వాలు కూడా కొన్ని భౌతిక శరీరానికి వర్తిస్తాయి, కొన్ని ఏంటంటే సూక్ష్మ శరీరానికి కొన్ని వర్తిస్తాయి. కరెక్ట్, అంతే ప్రభుజీ. భౌతిక శరీరానికి వర్తించేవి మనం ఏవో ఒక మార్పులు చేర్పులు చేసుకొని మనము ఓర్చుకునే ప్రయత్నం చేయొచ్చు ప్రభుజీ. ఇందాక అన్నట్లు ఎండ ఉంటే ఏసీ వేసుకోవడం, చలి ఉంటే స్వెటర్లు వేసుకోవడం, వర్షం ఉంటే గొడుగులు పెట్టుకోవడం, రెయిన్ కోట్లు వేసుకోవడం, ఇట్లా ఏదో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అదే సూక్ష్మ శరీరం దాకా రీచ్ అయ్యా అనుకోండి కొంచెం ప్రభావం గట్టిగా ఉంటుంది అనమాట. మనకి ఏదో మనం చాలా మంచి పని చేశాము అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళగానే మనల్ని అందరూ నిందిస్తూ అవమానిస్తూ నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని అంటే ఎన్ని రోజులు మనం వచ్చి బాధపడతాం చెప్పండి? అది మన మనసులో నుండి తీయగలుగుతామా? తీయలేం. అది జీవితాంతం గుర్తుండిపోతుంది అనమాట. ఇంత అవమానాన్ని నేను ఫేస్ చేశానే, ఇంత అవమానపడ్డానే అని లోపల పెట్టేసుకొని ఉంటాం. ఇప్పటికీ కూడా మన జీవితంలో అంతే. మన రిలేటివ్స్ కానీ, మన ఫ్యామిలీ వాళ్ళు కానీ, మనకి ప్రియమైన వాళ్ళే మనల్ని ఎక్కువ హర్ట్ చేస్తూ ఉంటారు. దూరం ఉన్న వ్యక్తి మనల్ని ఎప్పుడు హర్ట్ చేయరు, కానీ ప్రియమైన వాళ్ళే ఎక్కువ హర్ట్ చేస్తూ ఉంటారు. బేసిక్ ఏంటి అంటే మనం ఆ భావనలో ఉన్నాము, ఆ మనస్సు అనే భావనలో మనల్ని మనం గుర్తించుకుంటున్నాం కాబట్టే మనం వాళ్ళనే మాటలని, వాళ్ళు చేసే ఇదికి మనం ఎక్కువ ప్రభావం చెందుతూ ఉన్నాం. కానీ ఒక్కసారి ఆ మనస్సు అనే భావన నుండి ఆత్మస్థరం నేను భగవంతుని దాసుణ్ణి, నేను భగవంతుని దాసిని, నాకు వీళ్ళన్న ఒక్క మాట వల్ల పోయేదేముంది, వచ్చేదేముంది అని భావన మనకి స్థిరంగా వెళ్ళిపోయిందంటే ఇంకా మనం త్రిగుణాలకు అతీతంగా వెళ్ళిపోయినట్లే. ఆలోచించండి ఎంత ప్రశాంతంగా ఆలోచించండి. మనకి ఇవాళ వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని ఏంటి అంటే ఏదో వస్తే పొంగిపోతున్నాం, ఏదో పోతే బాధపడుతున్నాం, ఎవరో ఏదో మెచ్చుకుంటే పొంగిపోతున్నాం, ఎవరో ఏదన్నా నిందిస్తే బాధపడుతున్నాం. ఇదంతా ఎందుకు అవుతుంది అంటే మనల్ని మనం తప్పులు ద్వంద్వాల్లో చిక్కుకుపోతున్నాం. ఒకసారి ఆలోచించండి, నేను భగవంతుని దాసుణ్ణి, వీటన్నిటితో నాకు సంబంధం లేదు, భగవంతునికి సంబంధం లేదు, మా ఇద్దరి రిలేషన్ అనేది వీటికి అతీతంగా ఉంది అనే స్థరంలో పైకెళ్ళిపోయి నా ఫోకస్ అంతా ఎప్పుడు కూడా భగవంతునితో నా సంబంధాన్ని తిరిగి పునఃస్థాపించుకోవాలి, భగవత్ సేవలో ఉండాలి అనే స్థితికి వెళ్ళిపోతే ఈ ద్వంద్వాలు అసలు మనల్ని తాకవు. ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉంటారంటే భౌతిక జగత్తులో ఉన్నా కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న భావన కలుగుతుంది. ఎందుకు అంటే ద్వంద్వాల నుండి పైకి వచ్చేసేసాం. భౌతిక జగత్తులో కష్టాలనేవి ఈ ద్వంద్వాల వల్లనే ఉంటూ ఉంటాయి. మనం మిస్ఐడెంటిఫికేషన్ అంటే తప్పుడు గుర్తింపులో ఉంటున్నాం కాబట్టే భౌతిక జగత్తు మన పైన ప్రభావాన్ని అంత గట్టిగా చూపిస్తుంది. బట్ ఒక్కసారి దానికి పైకి రాగలిగామంటే మాత్రం ఏది కొట్టలేదన్నమాట. కానీ పైకి రావడం అంత సులువైన విషయం కాదు, మనం మాట్లాడుకున్నంత తేలికైన విషయం కాదనమాట. అంత తేలికైంది కాదు. ఓకే, నలుగురితో ఇట్లా డివోటీ సాంగత్యంలో ఉండి ఏముందిలే, ఓకే వాళ్ళు ఏదన్నా అన్నా నేను పట్టించుకోను అంతే కదా అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ అంత ఈజీగా వదలదు మనస్సు మనల్ని.
నువ్వు ఎంత చేసావు, ఎన్ని సంవత్సరాలు ఎంత కష్టపడ్డావు వాళ్ళ కోసం, ఫైనల్ గా వాళ్ళు వచ్చి నేను నీ మాట అంటారా? ఈ మాత్రం కృతజ్ఞత లేని మనుషుల మధ్యన నేను ఉంటున్నానా? 1,00,000 చెప్తుంది, కానీ మనస్సుని కృష్ణ వైపు మాత్రం తిప్పదనమాట. అది ద్వంద్వాల ప్రభావం అలా ఉంటది మన మనస్సు పైన. సో ఇట్స్ నాట్ సో ఓకే, ఈజీ. చాలా బాగా అంటే ద్వంద్వాలకు అతీతంగా ఉండాలని అప్పుడు తెలిసింది, కానీ ఈ రెండు ద్వంద్వాలకు ఎలాగ ఉండాలని ఇప్పుడు బాగా అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లా ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు అనేది. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు. అయితే తండ్రి ఏంటి అంటే ఒక 20 లక్షలు పెట్టి ఒక కారు కొన్నాడు. ఓకే, సో వాళ్ళ పిల్లవాడి దగ్గరకు వచ్చి చెప్పారు, మనం ఇలా కొత్త కారు కొన్నాం రా అని చెప్పి చూపిస్తే అబ్బాయి అన్నాడు, ఈ కార్ నాకు వద్దులే అని చెప్పి, నాకు అక్కడ షాప్ ఉంది కదా, ఆ షాప్ లో కార్ కావాలి, అది 200 రూపీస్ ఉందంట నాన్న, నాకు కొనిస్తావా అని అంటాడు. సో వాళ్ళ నాన్న అంటాడు, సరేలే ఇంకా నీ కోరిక ఎందుకు కాదనాలి, నీకు అందులో సంతోషం ఉంది కదా, వెళ్ళి కొనుక్కుందాం రా, 200 రూపాయలే కదా, వెళ్ళి కొనిస్తాను రా అని చెప్పి చిన్న టాయ్ కార్డ్స్ ఉంటాయి కదా, అట్లా వెళ్ళారు, షాప్కి వెళ్ళారు. అయితే ఆ బాబు అక్కడికి వెళ్ళాక అక్కడ డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నారు అనమాట. బ్లూ ఒకటి, గ్రీన్ ఒకటి, ఎల్లో ఒకటి, ఆరెంజ్ ఒకటి, రెడ్ ఒకటి, వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి, ఇలా బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి కదా మనకు అక్కడ. సో ఆ బాబు సందిగ్ధంలో పడ్డాడు అనమాట. ఏ కారు కొనాలి? ఇప్పుడు నాకు దగ్గర 200 ఉన్నాయి, ఏ కారు కొనాలి? అరే బ్లూ బాగుంది, ఇటు చూస్తే రెడ్ బాగుంది, ఇటు చూస్తే గ్రీన్ బాగుంది, ఇటు చూస్తే ఎల్లో బాగుంది, ఇటు చూస్తే వైట్ బాగుంది, బ్లాక్ బాగుంది అని ఆయన పెద్ద డైలమాలో పడిపోతున్నాడు అనమాట. ఇది కొనాలా, ఇది కొనాలి, ఇది కొనాలి, ఇది కొనాలా అని చెప్పి డైలమాలో పడుతున్నాడు. కానీ వాళ్ళ నాన్న దృష్టికి ఒకసారి ఆలోచించి చూస్తే వాళ్ళ నాన్నకేమనిపిస్తుంది, ఏదైతే ఏముందిరా, పైన ఉన్న కలరే కదా, అది ఏదైనా బొమ్మే కదా, దానివల్ల ఏముంది, నువ్వు వాడుకోవడానికే కదా అని వాళ్ళ నాన్న ఆలోచించగలుగుతాడు. కానీ ఆ బాబుకి ఏమనిపిస్తుంది, అరే ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి చిక్కుకుపోతున్నాడు అక్కడ. అర్థమవుతుందా? సో బాబు దృష్టిలో ఏంటి అంటే ఇది కావాలి, అది కావాలి, అది బాగుంది, ఇది బాగుంది అనే ఫీలింగ్ ఉంది. కానీ వాళ్ళ నాన్న స్తరంలో చూసినట్లయితే, వాళ్ళ నాన్న ఆలోచన విధానంలో చూస్తే, వాళ్ళ నాన్న ఆ బాబు కన్నా కూడా పై స్తరంలోకి వెళ్ళిపోయాడు. పై స్తరంలోకి వెళ్ళిపోయి ఏదైతే ఏముంది, ఏ కలర్ అయితే ఏముంది, ఏదైతే ఏముంది, నువ్వు అదంతా ఆడుకోవడానికే కదా, కొన్ని రోజులు ఆడుకుంటావు, తర్వాత పడేస్తావు పక్కన అని చెప్పి వాళ్ళ నాన్న దాని గురించి అతీతంగా వెళ్ళగలిగారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఒక వ్యక్తి గుణాలకి అతీతంగా వెళ్ళిపోయాడు అనుకోండి. గుణాలకి అతీతంగా వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు వీళ్ళ నాన్న ఏమనుకుంటున్నాడంటే, ఓకే ఈ టాయ్ కార్ లో ఏముంది, నేను 20 లక్షలు పెట్టి కారు కొంటున్నాను, 20 లక్షలు పెట్టి కారు కొంటున్నప్పుడు ఏ కారులో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, ఏ కార్ అయితే నాకు ఎక్కువ బెనిఫిట్ కలుగుతుంది అని చెప్పి జనరల్ గా మనం అనాలిసిస్ చేస్తామా లేదా చెప్పండి? అంత డబ్బు పెట్టి మనం కొంటున్నప్పుడు చాలా అనాలిసిస్ చేస్తాం. ఆ కార్ బాగుంటుందా, ఈ కార్ బాగుంటుందా, దేనికి మనకి ఇంజన్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, దేనికి అన్ని ఫీచర్స్ బాగుంటాయి అని చెప్పి బోల్డ్ అంత అనాలిసిస్ చేస్తాము. సో వీళ్ళ తండ్రికి ఏమనిపిస్తుంది అంటే 20 లక్షలు పెట్టి కొనే కారులో కదా నేను ఇంత ఆలోచన చేయాలి, అదా ఇదా 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 అని చెప్పి అని వాళ్ళ నాన్న ఆలోచిస్తారు. కానీ ఒక వ్యక్తి గుణాలకి అతీతంగా వెళ్ళిపోయిన వ్యక్తి వీళ్ళ నాన్నని చూసి ఏమనుకుంటారు, అరే ఈ కార్ అయితే ఏముందిరా, రేపు పొద్దున ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో వాడుకుంటావు, రేపు పొద్దున ఆ కార్ అయినా పోతుంది, లేకపోతే నువ్వైనా పోతావు, దాని గురించి ఎందుకు అంత మదనపడుతూ ఉంటావు, ఇదంతా టెంపరీ కదా అని చెప్పి గుణాలకి అతీతంగా వెళ్ళిన వ్యక్తి ఆలోచించగలుగుతారు. అర్థమవుతుందా? సో మనం ఏంటి అంటే గుణాల్లో చిక్కుకుపోతున్నాం కాబట్టి చిన్న చిన్న టెంపరీ విషయాల్లో మనం ఎక్కువ ఇరుక్కుపోతున్నాం అనమాట. బట్ ఒక్కసారి గుణాలకి అతీతంగా వెళ్ళిపోయినప్పుడు తండ్రి ఫీల్ అయ్యే భావనని కూడా ఈయన టెంపరీగా ఫీల్ అవ్వగలుగుతున్నాడు అనమాట. తండ్రికి ఏంటి అంటే వాళ్ళ కొడుకు ఫీల్ అయ్యేదాన్ని అదేముంది అని ఫీల్ అవుతున్నాడు. కానీ తండ్రి కన్నా పై స్థాయిలోకి వెళ్ళిపోయినాడు అనుకోండి, అంటే గుణాలకు అతీతంగా వెళ్ళిపోయిన వ్యక్తి ఏమనుకుంటారంటే ఇదైతే ఏముంది, టెంపరీ కదా, ఎంత కొంతకాలం వాడుకుంటావు, దానికోసం ఎందుకు ఇంత చేతనని పెట్టుకుంటున్నావు, ఏదైతే పర్మనెంట్ ఉందో దాన్ని కదా పట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించగలుగుతారు. సో ఇలా మనం ఒక్కొక్క గుణం నుండి పైకి వెళ్తూ గుణాలకు అతీతంగా వెళ్ళినప్పుడు మాత్రమే ఈ ద్వంద్వాల ప్రభావం అనేది మన పైన లేకుండా ఉంటుంది అనమాట. అర్థమైందా? అర్థమైంది. మనకి ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రహ్లాద్ మహారాజ్. సో ప్రహ్లాద్ మహారాజ్ కి ఇంత ఇసుమంత కోపం కూడా వాళ్ళ నాన్న పైన లేదు, హిరణ్యకశ్యపు పైన లేదనమాట. ఎంత చంపడానికి ప్రయత్నం చేశారు, ఎంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా కూడా ఆయనకి ఎటువంటి పగ, కోపం, ద్వేషం ఏది లేదనమాట. పైపెచ్చి జాలి వాళ్ళ నాని పైన. అయ్యో ఏంటి ఇట్లా ఆలోచిస్తున్నావు, నువ్వు దేవుడు అవడం ఏంటి, నువ్వు ఎంత చేసినా గానీ భగవంతుడు అవ్వలేవు, భగవంతుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, విష్ణువు, కృష్ణ, మనందరం ఆయన దాసులము అని ఆయన శత్రువుని మిత్రువుని కూడా సమానంగా చూడగలిగిన స్థితి ఎలా వచ్చింది అంటే ఆయన గుణాలకు అతీతంగా వెళ్ళిపోయాడు కాబట్టే వచ్చింది.
మనం అలా ఉండగలమా చెప్పండి? మనల్ని కొంచెం ఇబ్బంది కలిగించాలి అని ఎవరైనా చూసినా గానీ మనం అజిటేట్ అయిపోతాం, ప్రొవోక్ అయిపోతాం, కోపం వచ్చేస్తుంది మనకి. వాళ్ళకి ఎట్లయినా లెసన్ చెప్పాలి అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం గుణాల్లో చిక్కుకుపోయి ఉన్నాం కాబట్టి. ఒకసారి గుణాలకు అతీతంగా వెళ్ళిపోయిన వ్యక్తి శత్రువైనా మిత్రువైనా, లాభమైనా నష్టమైనా, జయమైనా అపజయమైనా ఏది కూడా ఆయనకి తాకదనమాట. ఎందుకంటే ఏదైనా కానీ కేవలం స్థూల సూక్ష్మ శరీరం దాకే ప్రభావం చూపించగలవు. ఆత్మస్థరంలో వాటి వల్ల నాకు ఎటువంటి ప్రభావం లేదు అని తెలుసుకొని ఆత్మస్థరంలో ఆయన జీవిస్తాడు కాబట్టి ఆయనకి ద్వంద్వాల ప్రభావం అనేది ఉండదన్నమాట. ఓకే, అందుకనే మనకి కృష్ణ చెప్తారు, ఈ ద్వంద్వాలు ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు ద్వంద్వాలు వస్తూనే ఉంటాయి. నువ్వేం చేయాలంటే ఓర్చుకోవాలి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ సీత ఉష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ ఆపాయనో నిత్యస్థాం స్థితిక్షస్వ భారత. సో వస్తూనే ఉంటాయి అర్జున, కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది, అన్ని వస్తూనే ఉంటాయి. బట్ ఏదైనప్పటికీ కూడా నువ్వు సహిష్ణుత చూపిస్తూ ఉండాలి, ఓర్చుకుంటూ టాలరేట్ చేస్తూ నీ కర్తవ్యం పైన నువ్వు ఫోకస్ చేస్తూ ఉండాలి అని చెప్తారనమాట. సో మనకు కూడా ఇప్పుడు మనం గుణాతీత స్థితిలోకి వెళ్ళలేదు, బట్ మనం ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు మన యొక్క చేతనని మరల్చుకుంటూ ఉండాలి. ఓకే, ఫలానా నా జీవితంలో ఇది జరిగింది, నేను ఓర్చుకుంటాను. ఓకే, ఎందుకు నాకు భగవంతుడు ఇది నా జీవితంలోకి ఎందుకు తీసుకొచ్చారో నాకు తెలియదు, మేబీ ఇది నా మంచి కోసమే తీసుకొచ్చారేమో, నేను దీన్ని ఓర్చుకొని సహిస్తూ వీలైనంత నేను సహిష్ణుత చూపిస్తూ నా కర్తవ్యం వైపు నేను ఫోకస్ చేస్తా, నా భక్తిలో నేను ఫోకస్ చేస్తూ ముందుకెళ్తా అనే చేతన అనేది తీసుకురావాలి. సో అలా మెల్లమెల్లగా మనం ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్లే కొద్ది ఏమవుతుంది అంటే ఒకసారి భక్తిలో స్థిరంగా దృఢంగా నిలిచినప్పుడు గుణాలకి అతీతంగా వెళ్ళగలుగుతాం అనమాట. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ మాతాజీ. ఓకే, క్లియర్ మాతాజీ. నెక్స్ట్ శ్లోక చూద్దామా? చిన్నగా ఉందో పెద్దగా ఉందో? మాం చయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. మాం చయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. మాం చయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. మాం చయో అభ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అయితే అర్జున యొక్క థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే మరి ఎలా గుణాలకు అతీతంగా వెళ్ళగలం? గుణాలకి అతీతంగా వెళ్ళిన వ్యక్తి యొక్క లక్షణాలు విన్నాము, ఆయన ప్రవర్తన చూసాము, ఇంత గొప్ప ప్రవర్తన నాకు కూడా రావాలి అని మనకు అనిపిస్తుందా లేదా చెప్పండి? మనం కూడా అలా అవ్వాలి, గుణాలకు అతీతంగా వెళ్ళాలి అని మనకు అనిపిస్తుంది కదా. సో అర్జున మనందరి తరపున క్వశ్చన్ అడిగారు అనమాట, గుణాలకు అతీతంగా వెళ్ళాలి అంటే ఏంటి మార్గం కృష్ణ, ఆ మార్గాన్ని కూడా మాకు చెప్పు అని అంటున్నారు. దానికి ఆన్సర్ అనేది ఈ శ్లోకాలో ఉంది. సో నరసింహదాస్ ప్రభుజీ అనువాదం చదువుతారా? దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అన్ని పరిస్థితులందును నిశ్చలముగా సంపూర్ణమైన భక్తి యొక్క సేవ యందు నిమగ్నుడై ఉండు వాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఆన్సర్ అనేది సింపుల్ గా చెప్పేస్తున్నారు అనమాట కృష్ణ. గుణాలకు అతీతంగా వెళ్ళాలనుకుంటున్నావా? ప్రాసెస్ ఇస్ సింపుల్. ఏంటి అంటే సదా అన్ని పరిస్థితుల యందును కూడా నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవ యందు నిమగ్నుడై ఉండవాడు శీఘ్రమే, చూసారా, వెంటనే ఫాస్ట్ గా, అదేదో చాలా టైం పడుతుంది మెల్లగా చూస్తామని కూడా చెప్పట్లేదు, శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మభావ స్థితిని పొందును. సో
చాలాసార్లు మనకు అనిపిస్తుంది, భగవద్గీత నిజంగా చదవాలా, భగవద్గీత చదివితే నాకేమొస్తుంది, భగవద్గీత తెలుసుకుంటే ఏం ప్రయోజనం కలుగుతుంది, నిజంగా అవసరమా, లేకపోయినా కూడా నా జీవితం నడుస్తుంది కదా అనిపిస్తుంది అనమాట. ఒకసారి ఆలోచించండి, అసలు మనం ఏంటి, స్థూల శరీరం ఏంటి, సూక్ష్మ శరీరం ఏంటి, తప్పుడు గుర్తింపు ఏంటి, ద్వంద్వాలు ఏంటి, దేనికి ఓర్చుకోవాలి, దేనికి మనం నిలకడగా నిలబడాలి, అండ్ దేని ప్రభావం మన పైన, దేని ప్రభావంలో మనం చిక్కుకుపోయి ఉన్నాము, ఎట్లా మనం వీటి నుండి బయటికి రావాలి, ఇవి ఏం తెలియకపోతే మనం జీవించే జీవనం ఒక జీవనమేనా ఆలోచించండి, చెప్పండి. కాదు మాతాజీ, అన్ని తెలుసుకోవాలి మాతాజీ. ఎగ్జాక్ట్లీ, అదంతా భగవద్గీతలోనే ఉంది. ఏ అకాడమిక్ సబ్జెక్ట్ లో ఇచ్చారు మనకి చెప్పండి? ఇన్ని చదువులు చదివచ్చాం కదా మనము, ఏ సబ్జెక్ట్ లో మనకి తెలిపారు చెప్పండి? అసలు నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఆత్మవి, నువ్వు భగవంతుని దాసుడవి, నువ్వు చేయాల్సిన ప్రథమ కర్తవ్యం భక్తి అని ఎవరైనా చెప్పారా మనకి? లేదు మాతాజీ, భగవద్గీతలోకి వచ్చాకే. ఎగ్జాక్ట్లీ. సో అది దురదృష్టం అనమాట. మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అది. మనం ఏంటో తెలుసుకొని మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. భగవద్గీత చదివితే తర్వాత ఏదో బెనిఫిట్ పొందుతాము, తర్వాత ఆధ్యాత్మిక లోకానికి వెళ్తాము అనేది ఖచ్చితంగా జరుగుతుంది, భక్తి చేస్తాం కాబట్టి. బట్ అంతకన్నా ముందు మనకు వచ్చే పెద్ద బెనిఫిట్ ఏంటి అంటే, ఇక్కడున్నా కూడా ఎలా ప్రాబ్లమ్స్ నుండి బయట పడగలము అనేది భగవద్గీత చెప్తుంది. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసాము, త్రిగుణాల ప్రభావంలో చిక్కుకుపోవడం వల్ల, ద్వంద్వాల ప్రభావం వల్ల మనము ఇన్ని డిస్టర్బెన్సెస్ కి గురవుతూ ఉన్నాం. ఒక్కోసారి పైకి, ఒక్కొక్కసారి కిందకి, ఒక్కొక్కసారి మనం డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కొంతమంది అయితే ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయిపోతే తట్టుకోగలుగుతారా చెప్పండి? ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చూసారా లేదా? చాలా మందిని చూసాం మాతాజీ. బిజినెస్ లో పెట్టుబడి పెట్టి అది అంతా పోగొట్టుకున్న వ్యక్తి ఇంటికి వచ్చి మళ్ళీ ఏ ముఖాన్ని చూపించుకోవాలి అని చెప్పి అట్నుండటే ఏదో మందులు తాగేసి ప్రాణాలు తీసేసుకున్న వాళ్ళు ఉంటారా లేదా చెప్పండి? ఉంటారు మాతాజీ. సో ఏదో అవమానం జరిగింది, నన్ను ఇంత ఇదిగా దారుణంగా నన్ను అవమానిస్తారా అని చెప్పి గురి పోసేసుకొని చనిపోయిన వాళ్ళని ఎంతమందిని చూసాం చెప్పండి? భగవద్గీత సొల్యూషన్ ఇస్తుందా లేదా చెప్పండి? ఓ జీవుడా, నువ్వు ద్వంద్వాల్లో చిక్కుకుంటున్నావు. అవమానం వస్తే ఏంటి, మానం వస్తే ఏంటి, అది కేవలం స్థూల శరీరం సూక్ష్మ శరీరం దాకే ఉంటుంది. నువ్వు ఆత్మవి, నువ్వు ప్యూర్ గోల్డ్ లాగా నువ్వు. సో నువ్వు పవిత్రమైన వాడివి, నిన్ను ఏది అంటే ఏది అంటదు. నువ్వు అటువంటి చిన్న చిన్న విషయాల్లో ఇరుక్కోవద్దు. నీకు ఈ జన్మ ఇచ్చింది, అవమానం వచ్చిందా, మానం వచ్చిందా, లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అని దిగులు పడుతూ ఉండడానికి కాదు. ఓకే, కొంత నీకు కష్టం కలిగి ఉంటది. ఓకే, ఒక చోట డబ్బులు పెట్టావు, ఆ డబ్బులు పోగొట్టుకున్నావు అంటే నీ జీవనం కొంచెం కష్టమై ఉండొచ్చు. బట్ అయినప్పటికీ నీకు బోల్డన్ని దారులు ఉన్నాయి. నువ్వు ఏదో దారిలో ప్రయత్నం చేస్తే నీకు గడవడానికి నీకు ఖచ్చితంగా నేను చూసుకుంటాను అని భగవంతుడు చెప్తున్నారు. నా భక్తి చేసిన వాడు ఎప్పుడు కూడా పతనం చెందడు అని చెప్పి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ ద్వంద్వాల్లో మనం చిక్కుకుంటున్నాం అనమాట. భగవద్గీత చదివినప్పుడే అర్థమైంది, వీటిల్లో చిక్కుకొని మన జీవితాన్ని మనమే ఎంత 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 దిగజార్చుకుంటున్నాం అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. భగవద్గీత జీవితంలోకి రావడము, దాన్ని అర్థం చేసుకోవడము, దాన్ని ఆచరించడము, ఆచరించి మనం మన జీవితాన్ని ఉద్ధరించుకోవడం అంటే నాట్ ఎ సింపుల్ థింగ్, అంత సులభమైన విషయం కాదనమాట. సో అందుకనే అంటారు, భగవద్గీత చదివితే సగం ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి అంటారు అనమాట, చదివితేనే. ఎందుకంటే నీకు జ్ఞానం వచ్చేస్తుంది, దేంతో మనం ఏ విషయాల్లో మనం చిక్కుకుపోయి అసలు ప్రాబ్లమ్స్ కాని వాటిని ప్రాబ్లమ్స్ గా ఫీల్ అవుతున్నాము అని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మానం వచ్చినా అవమానం వచ్చినా నిజంగా మనకి ప్రాబ్లమా అది చెప్పండి? ఇప్పుడు చెప్పండి, మనం గుణాల గురించి మాట్లాడుతూ 22, 23, 24, 25 శ్లోకాస్, 4 శ్లోకాస్ చూసాం కదా. ఎవరైనా అవమానించినా, ఎవరైనా మనకి రెస్పెక్ట్ ఇచ్చినా మనకి పోయేది ఏదన్నా ఉందా, వచ్చేది ఏదన్నా ఉందా? ఏమీ లేదు. కానీ ఈ జ్ఞానం లేని వ్యక్తి ఉరి పోసుకొని చనిపోతున్నాడే, ఇంత గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంటున్నాడే, మరి ఈ జ్ఞానం ఎంత విలువైందో ఆలోచించండి. జ్ఞానం లేకనే మన జీవితంలో ప్రాబ్లం కాని దాన్ని ప్రాబ్లం గా గుర్తించుకుంటున్నాం. అందుకే భగవద్గీత జస్ట్ శ్రవణం చేయడం వల్ల, వినడం వల్ల, చదవడం వల్లనే సగం ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి జీవితంలో. మాతాజీ, మేము ఎంత చదివినా కానీ చదివినప్పుడు అంత క్లియర్ గా అర్థం కాదు మాతాజీ. ఇప్పుడు మీరు చెప్పబట్టి ఒక్క పారాగ్రాఫ్ ఇంత క్లియర్ గా ఒక క్లాస్ మొత్తం చెప్పారు ఈ గుణాతీత లక్షణాల గురించి. కానీ మేము చదివామనుకోండి మాతాజీ, ఊరికే చదువుకుంటే వెళ్ళిపోతాం కానీ ఇంత డీటెయిల్ గా ఇంత మాకు అర్థం కాదు మాతాజీ. మీరు అన్నారు కానీ చదివితే మనకి అన్ని అర్థమవుతాయని, కానీ చాలా కష్టం అది. ఇప్పుడు మీరు ఒకసారి చెప్పింది ఇప్పుడు మళ్ళీ మేము చెప్పమంటేనే చెప్పడం మాకు కష్టంగా ఉంది. 2-3 సార్లు వింటే గానీ చెప్పింది అవగాహన అవుతుంది బాగానే, కానీ ఏంటంటే రీకలెక్ట్ చేసుకోవడానికి కానీ దాన్ని అనుసరించడానికి కానీ. యాక్చువల్గా ఏంటంటే మాతాజీ, నేను కూడా ఇనిషియల్ గా చదివినప్పుడు నాకు కూడా అర్థం కాలేదు మాతాజీ. చదువుకుంటే వెళ్ళిపోయా. బట్
ఓవర్ ఏ టైం మళ్ళీ చదవగా వినగా జపం చేయగా నియమాలు అనేవి ఫాలో అవ్వగా భగవంతుడు ఏం చేస్తారంటే ఆయన చెప్పారు కదా, మీరు నా దగ్గరికి రావాల్సిన బుద్ధిని శక్తిని నేనే ఇస్తాను అని అన్నారు. మనకి చతుశ్లోకి భగవద్గీతలో చెప్తారు, దదామి బుద్ధి యోగంతం ఏనమా ఉపయాంతతే. సో నీకు ఏదైతే బుద్ధి కావాలో ఆ బుద్ధిని నేనే ఇస్తానని భగవంతుడు చెప్పారు. మనం హరినామం యొక్క షెల్టర్ తీసుకొని ఈ గురు పరంపరలో మనం కనెక్ట్ అయ్యి ఉండి ఆచార్యులు ఇచ్చిన పర్పోర్ట్స్ అనేవి చదువుతూ ఈ సాంగత్యంలోకి వచ్చి తెలుసుకుంటున్నాం కాబట్టే గురు పరంపర మనకు అలాగా ఏమంటారు ఎన్లైటన్ చేస్తున్నారు మాతాజీ. మనకి అర్థమయ్యేలాగా మనకి ఆ కృపని ఇస్తున్నారు అనమాట. ఇది అర్థం కావడం అంత ఈజీ విషయం కాదు మాతాజీ. నాకు నేనుగా విడిగా చదువుకుంటూ మీరు అన్నట్లే నేను కూడా చదువుకుంటూ వెళ్ళిపోయాను. సో నాకు అప్పుడు అర్థం కాలేదనమాట. ఓకే, గుణాల ప్రభావం అంటే ఏంటి, త్రిగుణాల్లో చిక్కుకోవడం అంటే ఏంటి, ద్వంద్వాలు అంటే ఏంటి. ఈ ద్వంద్వాల్లో చిక్కుకొని కదా ఎంతమంది ప్రాబ్లం లేని దాన్ని ప్రాబ్లం గా సృష్టించుకొని ఇలా అవుతున్నారు. ఇంత ఆలోచన నాకు కూడా రాలేదు మాతాజీ. జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది వినగా హరినామాన్ని సిన్సియర్ గా పట్టుకోగా ఈ మార్గంలో మనం కమిట్మెంట్ చూపిస్తూ ఉంటే భగవంతుడే చెప్తారనమాట. ఆ పదాల మధ్యలోనే ఎంత భావం ఉంది అనేది మనకు భగవంతుడు తెలుపుతారు మాతాజీ. అది భగవద్గీతకు ఉన్న శక్తి. అందుకే భగవద్గీత ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ బుక్, ఏదో నవల చదివినట్లు కాదనమాట. ఎంత సరెండర్ అవుతామో భగవంతునికి, భగవంతుడా నువ్వేం చెప్తున్నావో నాకు అది తత్వతః తెలుసుకోవాలని ఉంది అని ఎంత శరణాగతులు అవుతామో భగవంతునికి గురువుకి, అంత జ్ఞానం మనకి జ్యువెల్స్ అంటారనమాట. నిధి లంక బిందెలతో దాగి ఉన్న నిధి, మేబీ మనం ఉన్న ఇంట్లోనే కింద లంక బిందెలతో ఉన్న నిధి ఉండొచ్చు, కానీ మనకి తెలియనంత వరకు ఏమైంది, మనం పేదరికంలోనే ఉంటూ ఉంటాం. బట్ ఒక్కసారి మనకు అర్థమైంది అనుకోండి, మనకి తవ్వితే ఇక్కడే నిధి ఉంది, లంక బిందెలు ఉన్నాయి, వాటిని మనం అమ్ముకొని మనం ప్రశాంతంగా బ్రతకచ్చు అని ఆ జ్ఞానం వచ్చింది అనుకోండి, ప్రశాంతంగా ఉండగలుగుతామా లేదా? సో భగవద్గీత కూడా అంతే అనమాట. బోలెడంత నిధి ఉంది ఇందులో. ఆ నిధిని తవ్వడానికి మార్గం ఏంటి అంటే శరణాగతి. ఎంత సరెండర్ అయ్యి, ఎంత మనం వినయంగా ఉండి, ఎంత మనము కమిట్మెంట్ చూపిస్తూ ఉంటామో సిన్సియర్ గా, అంత మనకి ఈ నిధిలో నుండి మనకి ఆ ధనం అనేది మనం తీసుకోవచ్చు మాతాజీ. సో మీరు అన్నట్లే నేను కూడా చదివాను మాతాజీ. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గురువుల కృప వల్ల, వైష్ణవుల కృప వల్ల తెలుసుకున్న జ్ఞానం ఇదంతే మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో మాతాజీ మీరు అన్నట్టు ఆచరించడం కొంచెం కష్టం, కానీ వినినంతనే ఎక్కడో దగ్గర మన అన్నిటికీ సమంగా ఉండాలి కదా అన్న భావన వస్తుంది మాతాజీ. పెద్ద మార్పు రాకపోయినా చిన్న ఆలోచన మొదలైంది మాతాజీ. ఆలోచన వస్తుంది. ఎగ్జాక్ట్లీ, చిన్న ఆలోచన మొదలైంది అనమాట. ఎవరైనా మనల్ని అన్నాక ఏమన్నా మాటలు అంటే ఇప్పటిదాకా రోజంతా బాధపడే వాళ్ళము ఇప్పుడు ఆలోచిస్తామన్నమాట. మనం క్లాస్ లో విన్నాం కదా, నేను ఈ శరీరం కాదు, స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, త్రిగుణాల ప్రభావం వల్ల నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఆత్మని, భగవంతునితో కనెక్ట్ అవ్వడం కదా నా పని, వీటిలో నేను ఎందుకు చిక్కుకుపోవాలి, దీనివల్ల నాకు ఎలాంటి ప్రభావం లేదు కదా అని ఆలోచన మొదలైంది అంటే మెల్లమెల్లగా దాని ప్రభావం నుండి బయటకు వచ్చేస్తాం మాతాజీ. సో అందుకే అంటారు భగవద్గీత చదివితే సగం ప్రాబ్లమ్స్ పోతే, మిగిలిన సగం ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే బుద్ధి కూడా భగవంతుడు ఇచ్చేస్తారు అనమాట. అలా భగవద్గీత మనకి అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అని చెప్తారు. సో ఇనిషియల్ గా నేను కూడా అనుకున్నా, ఎలా అంటారబ్బా అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అని ఎలా అంటారు భగవద్గీతలో ఏమన్నా స్ట్రాటజీస్ ఉంటాయా, డబ్బులు ఎలా బాగా సంపాదించాలని, లేదా భగవద్గీతలో ఏమైనా స్ట్రాటజీస్ ఉంటాయా, మనుషులతో రిలేషన్స్ ఎలా బాగా మెయింటైన్ చేసుకోవాలని, అది భగవద్గీతలో ఏమైనా స్ట్రాటజీస్ ఉంటాయా, మనం ఉద్యోగంలో ఎలా రాణించాలని, ఇట్లా క్వశ్చన్స్ వచ్చావన్నమాట నాకు కూడా. ఏం స్ట్రాటజీస్ ఉంటాయి మనకి? జనరల్ గా మనం జీవించే జీవనం ఇదే కదా, డబ్బులు ఎలా సంపాదించాలి, రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, నా మాట ఎలా నెగ్గించుకోవాలి, లేకపోతే నేను పెట్టిందల్లా బంగారం అవ్వాలి. సో ఇదంతా ఏమన్నా ఉంటదా అని అనుకున్నా. కానీ భగవద్గీత చదవగా వినగా అండ్ జపం చేయగా అర్థమవుతుంది. ఎక్కడైతే నన్ను నేను గుర్తించుకోవాలో అక్కడే మొదట్లోనే తప్పేసేసానే నేను నా అడుగు. అందువల్లనే నేను ఏదైతే పట్టుకోకూడదో దాన్ని పట్టుకొని వేలాడుతున్నాను. కానీ పట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవన్నీ టెంపరరీ, దాంట్లో చిక్కుకుపోవద్దు, మన చేతనని అక్కడ పెట్టకూడదు అని ఎప్పుడైతే మనకు తెలుసుకొని చేతనని కృష్ణ వైపు తిప్పుతామో, కృష్ణని అనన్యమైన భక్తితో ఆరాధన చేస్తామో, వీటి ప్రభావం ఉండమన్నా కూడా ఉండదు. ఎంతో మంది భక్తులు చూపించారనమాట. పాండవులు ఎన్ని అవమానాలు ఫేస్ చేశారు చెప్పండి. సో తింటున్న అన్నంలో విషం కలిపి పెట్టారు. సో వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని అంతా లాగేసుకొని వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళకి చెందాల్సిన రాజ్యాన్ని వాళ్ళు అనుభవించేస్తున్నారు. అండ్ వీళ్ళున్న ఇంటికి నిప్పంటించేశారు. వీళ్ళ భార్యని అవమానించేశారు నిండు సభలోకి తీసుకొచ్చి. ఇంత జరిగినా కూడా ఫైనల్ గా అర్జున ఏమంటారు, ఫోన్లే వదిలేద్దామని అంటారు అనమాట. ఎలా ఉండగలిగారు అలా? ఆలోచించండి. అర్జున మనసు అలా ఎలా వచ్చింది? అంత అతీతంగా ఎలా వెళ్ళగలిగింది? అది కేవలం భగవంతునితో కనెక్షన్ వల్లనే వెళ్ళగలిగింది డియర్ డివోటీస్.
మనకు అనిపించవచ్చు భక్తి ఒక మూఢనమ్మకము, చేతగాని వాళ్ళు చేసే పని, హరే కృష్ణ అనుకుంటూ కూర్చుంటారు, మీకేం పని లేక చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ మూఢనమ్మకం కానే కాదు. యు ఆర్ వర్కింగ్ ఎట్ ద సటల్ లెవెల్. భక్తిలో మనం పైన వచ్చే మార్పులు కాదు, లోపల మనలో ఉన్న అనర్థాల్ని అప్రూవ్ చేసేస్తున్నాం అనమాట. సో సూక్ష్మంగా ఉండే మన శత్రువుల పైన జయిస్తున్నాం మనం. ఇది మూఢనమ్మకమో ఏదో సైంటిఫిక్ గా ప్రూఫ్ లేదో అని అనుకోవద్దు. ఇది ది మోస్ట్ 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 క్వాలిఫైడ్ పాత్ అనమాట, ఎలిజిబుల్ పాత్ అనమాట. దురదృష్టం ఏంటి అంటే కలియుగంలో దీనికి విలువ లేదు. భగవద్గీతకి, భక్తికి, నామానికి, హరే కృష్ణ మహామంత్రానికి విలువ లేదనమాట. బట్ ఎవరైతే దీంట్లో ఉన్న విలువని మనకి చెప్తూ మనం దీంట్లో ఉన్న విలువని తీసుకొని మనం ముందుకెళ్తామో ఆ వ్యక్తి ఎటువంటి పరిస్థితిలో కూడా పతనం చెందడు. డియర్ డివోటర్స్, వాళ్ళకి అర్థమైంది దేనికి బాధపడాలి, దేనికి బాధపడకూడదు, దేనికి చింతించాలి, దేనికి చింతించకూడదు. దేనికి చింతించాలి చెప్పండి? మనం ఒకవేళ మనం భక్తిలో కింద పడిపోతున్నామంటే ఖచ్చితంగా చింతించాలి మనం. అమ్మో నేను ఏదైనా అపరాధం చేసేస్తున్నానేమో, నేను ఎందుకు ఇలా భక్తికి దూరం అయిపోతున్నాను, నేను ఎందుకు ఇలా వైష్ణవులకు దూరం అయిపోతున్నాను అని చెప్పి అప్పుడు మనం చింతించాలి. సో ఇమీడియట్ గా భగవంతుని పాదాలు పట్టుకొని మనం శరణు కోరుకోవాలి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించు తండ్రి, నాకు తెలిసి తెలియక నేను అపరాధాలు చేసుకుంటూ వస్తున్నాను, వైష్ణవ అపరాధాలు చేస్తున్నాను, సేవా అపరాధాలు చేస్తున్నాను, నామ అపరాధం చేస్తున్నాను, వీటి వల్ల నేను వెనక్కిపోతున్నాను, నాకు చేతగాక నేను ఇలా చేస్తున్నాను, నన్ను క్షమించు, నన్ను వదలద్దు అని చెప్పి భగవంతుని పాదాలు అప్పుడు పెట్టుకోవాలి. దానికి కదా మనం చింతించాలి. మిగిలినవన్నీ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఓకే, ఒక్కొక్కసారి మన జీవితం పైన ప్రభావం ఒక్కోసారి గట్టిగానే ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా మన చేతులని భగవంతుని వైపు తిప్పితే భగవంతుడు ఆ ప్రాబ్లం నుండి బయటికి తీసుకురావాల్సిన బుద్ధిని కూడా భగవంతుడు ఇస్తారనమాట. అది భక్తికి ఉన్న శక్తి, అది భగవద్గీతకు ఉన్న శక్తి. ఓకేనా? భగవద్గీతలో మాతాజీ ప్రతి విషయం లైఫ్ టచ్ అవుతుంది మాతాజీ. ఎస్ మాతాజీ. సో అంత అంటే మనము తక్కువ అంచనా వేసేస్తాం అనమాట భగవద్గీతని. కానీ ఒక్కసారి ఇందులో తత్వం అర్థమైంది అంటే మాత్రం జీవితం మారిపోతుంది మాతాజీ, మలుపు తిరిగిపోతుంది అనమాట. కోటాను కోట్ల జన్మలు మనం తిరిగిన మనం మన పయనాన్ని మార్చుకొని గోలోకం వైపు అడుగులు వేస్తున్నట్లు అనమాట. అది భగవద్గీత మనలో తీసుకొచ్చే మార్పు. ఓకే, సో ఎట్లా మనం ఈ త్రిగుణాల్లో చిక్కుకున్నామని తెలియక ఇంతకాలం మనం ఇదవుతున్నామే. ఒకసారి భగవంతునితో కనెక్ట్ అవుతూ మన చేతులని కృష్ణ వైపు తిప్పుతూ ఉంటే త్రిగుణాల ప్రభావం పడదు మన పైన. ఎందుకంటే త్రిగుణాలు ఎవరి అధీనంలో ఉన్నాయి? మాయాదేవి అధీనంలో ఉన్నాయి. మాయాదేవి ఎవరి అధీనంలో ఉంది? భగవంతుని అధీనంలో ఉంది. సో మనం భగవంతుని పట్టుకున్నప్పుడు భగవంతుడు మాయాదేవికి చెప్తారు, మాయాదేవి త్రిగుణాల ప్రభావం మన పైన చూపకుండా ఆపుతుంది అనమాట. సో అదొక్కటే మార్గం. లేదు మనం ఎన్ని స్కెచెస్ వేసినా, ఎన్ని ప్లాన్స్ వేసినా కానీ గుణాల ప్రభావంలో పడిపోవాల్సిందే. మన బుద్ధికి అందదు ఇది. మన మనసు మనం ఓడించలేమన్నమాట. ఎలా ఓడించగలము అంటే, ఎలా మనం ప్రభావాల నుండి బయటపడగలము అంటే, ఇది భగవంతుని శక్తి. భగవంతుని శక్తిని ఎదిరించగలిగిన శక్తి గల వాళ్ళము మనము లేదు. సో భగవంతుని శక్తిని మనం జయించాలి అంటే భగవంతునికి దాసోహం, శరణాగతి అయిపోవాలి. శరణాగతి అయిపోయినప్పుడు భగవంతుడే చెప్తారు, వద్దు ఆ జీవుని పైన ప్రభావం చూపించద్దు, త్రిగుణాల ప్రభావం వద్దు అని చెప్పి చెప్తారు. అండ్ మెల్లమెల్లగా మనం కూడా ఆ ప్రభావం నుండి పడకుండా బయటకు వచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ శ్లోక అనేది రేపు డిస్కస్ చేద్దాము. యాక్చువల్ గా ఈ భాష్యము ఇదంతా కూడా పెద్దది, సో అందుకనే నేను ఇక దీంట్లోకి వెళ్ళలేదు. సో ఎనీవే మనం శ్లోక రిసైడ్ చేసాము, అనువాదం చదివాము. రేపు భాష్యం ఒకసారి చదివి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డిస్కస్ చేసుకుందాం. హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. అర్థమైందా క్లాస్? బాగా అర్థమైంది. దాన్ని ఆపుకోవడం, ఆ త్రిగుణాలని, అదే చాలా కష్టం మాతాజీ. తెలుసు, మీరు చెప్పినవన్నీ చాలా జరిగాయి నా లైఫ్ లో కూడా. అసలు దగ్గర వాళ్ళతోటే మనం చాలా చెడ్డగా ప్రవర్తించడం, వాళ్ళు మన పట్ల కూడా, నా పట్ల కూడా చెడ్డగా ప్రవర్తించడం, చాలా దురుసుగా నేను ప్రవర్తించడం, వాళ్ళు ప్రవర్తించడం, ఇంక ముందు కూడా జరగాల్సిన కొన్ని ఉన్న వాటికి ఆపడం అన్నట్టు ఈ రోజు నాకు భగవంతుడు చెప్పినట్టు అనిపించింది మాతాజీ. చాలా థ్యాంక్స్ మాతాజీ. మనం కూడా ఆ ప్రభావంలో చిక్కుకుపోయి మనం కూడా చాలా చాలా దురుసుగా మాట్లాడుతూ ఉంటాం. మీరే కాదు, నేను కూడా అలా బిహేవ్ చేసిన దాన్ని మాతాజీ. నేనేమి అతీతురాల్ని కాదు, నేను కూడా అలా బిహేవ్ చేసేదాన్ని. బట్ ఒక్కసారి ఆలోచించాలి, ఈ బిహేవియర్ కృష్ణకు నచ్చుతుంది. ఒకవేళ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినా కానీ సింపుల్ గా నేను ఇంతవరకే, ఇప్పుడు మనల్ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చెప్పడం అంతే, నేను ఇంతవరకే చేయగలను, నాతో ఇంతే అవుతుంది, ఇంతకన్నా నా వల్ల కాదు, నా నుండి ఎక్స్పెక్ట్ చేయకండి అని సింపుల్ గా చెప్పేసి భగవంతుని పాదాలు పట్టేసుకోవడమే. మన మనసు లాగేస్తూ ఉంటది అనమాట, నన్ను అన్ని మాటలు అన్నారు, అన్ని చేశారని చెప్పి పీకేస్తూ ఉంటుంది. కానీ
భగవంతుని పాదాలు పట్టేసుకోవడమే, శరణాగతిలో ఉండడమే. భగవంతుడు మెల్లమెల్లగా తీసేస్తారు మాతాజీ. మనం ఒక్కోసారి అనిపిస్తుంది అక్కర్లేని విషయాలు చేతనంలో పెట్టేసుకుంటున్నామే, ఎందుకు ఇంత వాల్యూ ఇచ్చేస్తున్నాం వీటికి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. బట్ మనం ఒక్కటే మార్గం ఏంటి అంటే, మనం ఎక్కువ ఓవర్ ఎక్సైట్ అయిపోయి మనలో ఉన్న లోవర్ నేచర్ బయటకు వచ్చి మనం కూడా అరవకుండా కంపోజ్డ్ గా ఆన్సర్ ఇచ్చేసి వాళ్ళకి మనం భగవంతుని పాదాలు పట్టుకుంటే ఒక 2-3 సార్లు సహించగలిగామంటే మాత్రం మెల్లగా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది అనమాట. కొంచెం లేట్ అయినా మాతాజీ అలాంటివి కూడా పరిస్థితులు వచ్చే మాతాజీ. చాలా సంవత్సరాలు వెయిట్ చేశాక కూడా నా దగ్గరికి మళ్ళీ మంచిగా వచ్చి కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చాలా టైం పడుతుంది మాతాజీ, వాళ్ళకి నాకు కూడా. అవును మాతాజీ. ఇన్ ద మీన్ టైం మనం ఏం చేయాలి అంటే, ఆ ప్రభావం మన పైన రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన చేతనని కృష్ణ వైపు తిప్పాలి మాతాజీ. ఒకవేళ చేతనని కృష్ణ వైపు తిప్పట్లేదు అనుకోండి, మనం ఈ చేతనలోనే ఉండిపోతాం. మనల్ని వాళ్ళన్నారు వీళ్ళన్నారు, మనం ఇలా చేసాం వాళ్ళు ఎలా చేశారు, నేను చేసింది కరెక్ట్ కదా వాళ్ళు చేసింది రాంగ్ కదా, ఈ క్యాలిక్యులేషన్స్ లోనే మైండ్ వెళ్ళిపోతూ ఉంటది అనమాట. సో మన మనసుకి ఏం చెప్పాలంటే, మనం ఎప్పుడు మనల్ని మనం బిజీగా పెట్టేసుకోవాలి. అందుకనే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రతి క్షణం కూడా భగవంతుని వైపు మన పనులు అనేవి పెట్టేసుకొని దేని ఎంత బిజీగా పెట్టుకుంటే కృష్ణ పరంగా అంత ఫ్రీ అయిపోతాం అనమాట మనం వీటిని. అదే టిప్ అనమాట, అదే ఈజియెస్ట్ షార్ట్ కట్. వీలైనంత బిజీగా పెట్టేసుకోండి. సో మీకు 16 మాలలు అయిపోయాయా, ఇంకో 16 మాలలు చేయండి కూర్చొని. ఒకవేళ మీ మనసు ఇట్లా పీకేస్తుందంటే, నేను ఇవాళ 32 మాలలు చేస్తాను కృష్ణ, నా మనసు ఇలా బిహేవ్ చేస్తుంది కదా, నేను 32 మాలలు చేస్తాను. సో మనకి మనమే ఏదో ఒక విధంగా బిజీగా పెట్టేసుకోవాలి. సో నేను ఏదో విధంగా భగవద్గీత చదువుతాను, భాగవతం చదువుతాను, క్లాస్ వింటాను, భక్తుల సాంగత్యంలోకి వస్తాను, నీ గుడికి వచ్చేదైనా సేవ చేసుకుంటాను. ఏదో ఒక విధంగా మనల్ని మనం బిజీగా పెట్టుకోవాలి. మన మనస్సు మాత్రం అస్సలు వంగదనమాట ఆ టైంలో. వద్దు ఇప్పుడు దీని గురించి ఆలోచించు, ఇది సాల్వ్ చేయి, ఇది కదా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటది అనమాట. బట్ ఎంత చేసినా కూడా మనం ఒక్కొక్కసారి ఆ సమయాన్ని కొంచెం కామ్ గా ఉండడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనమాట. ఆ కామ్ గా ఉండనివ్వదు మన మనస్సు. ఆ కామ్ గా ఉండాలి అంటే కృష్ణ వైపు తిప్పాలి. కష్టంగా ఉంటది, చాలా టార్చరస్ గా ఉంటది అనమాట ఆ టైంలో తిప్పడం అనేది. అయినప్పటికీ కూడా తిప్పి చూడండి, 4 రోజుల తర్వాత మీకే అనిపిస్తుంది అనమాట ఆ టైంలో నేను ప్రశాంతంగా ఉండడం వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం. అంతవరకు మనసులో ఒక యుద్ధమే మాతాజీ. ఏంటి మామూలు యుద్ధం కాదు, మామూలు యుద్ధం కాదు మాతాజీ. అదే మనం కృష్ణతో కనెక్ట్ అయిపోయినా, ఇవన్నీ అనవసరమైనవి, మనకి అవసరం లేదు, ఏదైతే టైం చూద్దామని భగవంతుడి మీద తిప్పుకుంటే కొంచెం ఒక వారం మాతాజీ బయటకు వచ్చేస్తాం మాతాజీ, ఖచ్చితంగా వచ్చేస్తాం. ఎగ్జాక్ట్లీ అంతే మాతాజీ. సింపుల్ మాతాజీ. ఒకవేళ మనకు అలా అనిపించింది అనుకోండి, మంచిగా మనల్ని ఇన్స్పైర్ చేసే డివోటీస్ ని గుర్తు తెచ్చుకోవాలన్నమాట. సో మనకి బాగా నచ్చిన డివోటీస్ ఉంటారు కదా, వాళ్ళని గుర్తు, వాళ్ళు కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంటారా, ఇట్లా చిన్న చిన్న విషయాలకి ప్రతిదానికి పెద్ద చేసుకొని ఇంత ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు ఇలా భగవంతునితో కనెక్ట్ అవ్వగలుగుతారా, వాళ్ళు ఇలా సేవలు చేయగలుగుతారా, వాళ్ళ జీవితంలో ఇట్లాంటివి ఉండవనుకుంటావా, వాళ్ళ జీవితంలో కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంత సేవలు ఇంత డెడికేషన్ చూపిస్తున్నారంటే వాళ్ళు ఈ విషయాల్లో చిక్కుకోవట్లేదు కాబట్టే చూపిస్తున్నారు. మరి నేను కూడా అలా అవ్వాలి అంటే నేను కూడా చిక్కుకోకూడదు, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని. అందుకనే భక్తుల గురించి ఆలోచించామనుకోండి, ఆ టైంలో నేను కూడా వాళ్ళలాగా అవ్వాలి, వాళ్ళు ఈ సిచ్యువేషన్ లో ఉంటే ఎలా చేస్తారు, నేను కూడా అలా చేస్తాను అని మనల్ని మనం ఇన్స్పైర్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉన్నామంటే ఈజీగా బయటకు రాగలుగుతాం మాతాజీ. మాతాజీ అందరూ మనం చాతగానుల కింద లెక్కేసుకుంటారు కదా మాతాజీ. పర్లేదు మాతాజీ, ఇవాళ 4 రోజులు అనుకుంటారు కానీ మాతాజీ, బట్ 1 or 2 years డౌన్ ద లైన్ వాళ్ళకి అర్థమైపోయింది మాతాజీ. చేతగాని వాళ్ళని అనుకున్నాం కానీ చేతగాని వాళ్ళు కాదు, జీవితంలో పెద్ద విషయాలు పట్టుకొని వీళ్ళు దీన్ని వదిలేశారు అని ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైంది మాతాజీ. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి మాతాజీ. నాకు కూడా నా లైఫ్ లో ఏదైనా వచ్చినప్పుడు నేను అనుకుంటూ ఉంటాను అనమాట, ఇంత చిన్న చిన్న విషయాలకి ఇంత ఆలోచిస్తూ ఉంటే నేను ఎలా భగవంతుడు నాకు ఇంపార్టెంట్ అని ఎలా చూపిస్తాను నేను. సమ్ టైమ్స్ మనం ఒక్కసారి చాలా చెప్తాం అనమాట, భగవంతుడే నా జీవితంలో అందరికన్నా ఎక్కువ, నేను గోలోకి వెళ్లే దారిలో ఉన్నాను, నాకు ఇదే ఎక్కువ, నాకు కృష్ణనే ప్రయారిటీ అని అనుకుంటూ ఉంటాం. కానీ జీవితంలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ వస్తే కృంగిపోతున్నాం. అంత ఇదిగా చేతనని ఇదే చేస్తున్నామంటే ఎక్కడ కృష్ణ ఎక్కువ అని చూపిస్తున్నాం, మనం చూపించట్లేదు. సో కృష్ణ ఎక్కువ అని చూపించాలంటే అటువంటి ప్రొవోకింగ్ గా, అంటే మన మనస్సుని కలిచివేసే సిచ్యుయేషన్స్ లో కూడా కృష్ణ ఎక్కువ అని ప్రూవ్ చేయాలి అంటే అప్పుడు కూడా కృష్ణ వైపు తిరగాలి కదా. మనము తిరగాలి అంటే భక్తులు ఆసరా తీసుకోవాలి. భక్తులు ఓకే ఫలానా డివోటీ అంత చక్కగా సేవ చేస్తున్నారంటే వాళ్ళ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఎన్నో దాటి ఉంటారు, వాళ్ళు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నాలాగా చేస్తుంటారా, ఇంతకన్నా బెటర్ గా చేస్తుంటారా, ఏం చేస్తుంటారో అని ఆలోచించి వాళ్ళలాగా నేను చేయాలి, ఇంతకన్నా బెటర్ గా నేను ఏం చేయాలి అని మనల్ని మనం ఎప్పటికప్పుడు కోర్స్ కరెక్షన్ చేసుకుంటూ ఉన్నామంటే మన యాక్షన్స్ ని, ఆటోమేటిక్ గా మన సదాచారం కూడా ఇంప్రూవ్ అయిపోయింది మాతాజీ.
దిస్ ఇస్ అ వెరీ బిగ్ సైన్స్. ఇది ఒక పెద్ద ఏమంటారు, ఒక గొప్ప విజ్ఞానం అన్నమాట భగవద్గీత జ్ఞానం అనేది. బట్ చాలా మందికి తెలియడం లేదు అంతే, అది దురదృష్టం. విజ్ఞానమే మాతాజీ స్కూల్స్ లో కూడా చెప్పండి. మన నిజ జీవితంలో కనెక్ట్ అయ్యేటట్టు దేని నుంచి ఎలా రావాలి బయటికి, ఎలా ఉండాలి, ఎక్కడ ఎలాగ ప్రవర్తించాలి, మొత్తం అంతా భగవద్గీతలోనే నేర్పిస్తున్నారు మాతాజీ. Yes, Mataji. చాలా లేట్ గా నేర్చుకుంటున్నాం ఇంకంతే. Yes, Mataji. చిన్నప్పటి నుంచి మనకి తెలుసుంటే బాగుండేది, బట్ పర్లేదు, బాగుండేది, పర్వాలేదు. ఇప్పటికైనా తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పటి నుంచైనా బెటర్ అవుతాం మనం, ఉమ్, మంచి వాళ్ళం అవుదాం, మంచి వైష్ణవులం అవుదాం. Yes. Thank you so much, Mataji. హరే కృష్ణ మాతాజీ. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. हरी हरी हरे कृष्ण। बोल। Thank you. హరే हरे కృష్ణ. कृष्ण. हरे హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు దండవత్ ప్రణామం మాతాజీ. చెప్పారు మాతాజీ. कृष्ण. హరే కృష్ణ, దండవత్ ప్రణామం. దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. Thank you. ఇవాళ నుంచి ఒక 10% అన్న మార్చడానికి ట్రై చేస్తాం మాతాజీ, హరి బోల్ మాతాజీ. మినిమం. అందరికీ కూడా భగవంతుని కృప, గురువుల కృప, ఆచార్యుల కృప ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. శరీరం సహకరించట్లేదు మాతాజీ, మనసు పరిగెత్తుతుంది కానీ శరీరం సహకరించట్లేదు. పర్లేదు మాతాజీ, మీరు ఎక్కడైతే ఉన్నారో అట్లానే రెస్ట్ తీసుకుంటూ భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండండి. ఏదైనా క్లాస్ పెట్టుకొని వినండి. ఎగ్జామ్ రాసే పిల్లలకు ఇవ్వండి మాతాజీ, బ్లెస్సింగ్ ఇవ్వండి మాతాజీ. షూర్ మాతాజీ, అందరికీ కూడా భగవంతుని కృప ఉండాలి, భగవంతుని యొక్క ప్రొటెక్షన్ అనేది అందరికీ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే, కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ हरे कृष्ण మాతాజీ. माताजी, దండవత్ ప్రణామం। హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. हरे कृष्ण माताजी, దండవత్ ప్రణామం। ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ.